ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి రామాయణంలో జటాయువు గురించి మనకు తెలుసు. ప్రధాన పాత్ర పోషిస్తాడు ఆయన. సీతమ్మ ఎటు వెళ్ళింది అనేది మనకి చెప్తూ ఉంటారు. తర్వాత ఆయన పాప మరణం సంభవించింది కదా, ఆయనకు ఒక అన్నయ్య ఉన్నారని తెలుసు. ఆయన కథ ఏంటి రమగారు? ఎక్కడైనా ప్రస్తావనలో ఉందా? రామాయణంలో ఉంటుంది క్లియర్ గా. సుందరకాండకి ముందు సీతాదేవిని తీసుకెళ్లిన వాడు రావణాసురుడేనని, ఫలానా వైపు ఇక్కడే ఉంటాడని, అక్కడికి వెళ్తే సీత దొరుకుతుందని చెప్పినవాడు ఆయనే, జటాయువు వాళ్ళ అన్నయ్య సంపాతి. సంపాతి సంపాతి ఈ సంపాతి పదం మనకి జటాయువు ప్రస్తావన కూడా రామాయణంలో ముందు రాదు. వీళ్ళు ఈ జనస్థానంలో ఎక్కడైతే సీతాదేవిని తప్పిపోయిందో అక్కడ జటాయువు కనపడతాడు. అవును, అప్పుడే కదా సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతున్నప్పుడు ఆవిడ అతను వెంటబడి యుద్ధం చేసి మరణావస్థలో కింద పడిపోయి చనిపోయే ముందు రాముడికి విషయం చెప్పి చనిపోయాడని చెప్తారు. జటాయువుకి దహన సంస్కారాలు తండ్రికి చేసినట్టుగా చేశాడు. ఎందుకంటే జటాయువు అనే ఈ గ్రద్ద ఈగిల్, వీళ్ళు ఏంటంటే ఈగిల్ అంటే ఒట్టిగా పక్షి అని చెప్పడానికి వీల్లేదు, కామరూపధారి అతను. వీళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరూ సూర్యుని సంతానంగా చెప్తారు. రామాయణంలో ఒక చోట ఆ మాట కనపడుతుంది. కాబట్టి వీళ్ళు మానవ రూపధారులుగా సంచరించే పద్ధతి కూడా ఉంది వాళ్ళ దగ్గర. మనుష్య రూపాల్లో కూడా ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళ ఒరిజినల్ స్వరూపం ఈ పక్షి స్వరూపం అన్నమాట. దశరథుడికి ఆయన స్నేహితుడు అని చెప్తారు. దశరథుడికి ఏదో యుద్ధంలో సహాయం చేయటమో మరి ఇద్దరు కలిసి, దశరథుడికి కూడా చాలా వయసు ఉంది కదా. అవునవును. ఈ ప్రస్తావన మళ్ళీ మనకి తర్వాత ఈ జటాయువు గురించి మళ్ళీ వస్తుందన్నమాట. ఈ రామలక్ష్మణులు సీతా అపహరణం తర్వాత అలా వెతుకుతూ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెతుకుతూ శబరిని కలిశారు. ఆ తర్వాత ఆంజనేయుని కలిసి ఆయన ద్వారా సుగ్రీవుని కలుసుకున్నారు. ఈ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాక వాలిని గురించి సంగతి తెలిసి వాలిని సంహరించాడు రాముడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడు, నేను నీ భార్యను వెతికి పెడతాను. వాళ్ళకి ఒక ఆభరణాలు దొరికినాయి. ఆ దొరికిన ఆభరణాలు సీతాదేవి అని గుర్తుపట్టారు. ఈ పాదాలు పట్టీలు అవి కూడా ఉన్నాయి. అందులో పట్టీలు చూసి గుర్తుపట్టాడు లక్ష్మణుడు, ఇవి వదిన గారివేనని. సరే మేము కొద్ది రోజుల్లో మేము వెతుకుతామని చెప్పారు. ఈ పట్టాభిషేకం అయిన తర్వాత కొంతకాలం ఆయన విశ్రాంతిగా ఉన్నాడు. ఎందుకంటే చాలా రోజులుగా అడవుల్లో అక్కడ ఉండిపోయి రాజ్యసుఖాల అనుభవంలో లేవు. కొంతకాలం సంతోషంగా ఉన్నాడు. ఈ శీతాకాలం అదే అయ్యేసరికల్లా సరే లక్ష్మణుడు వచ్చి అడిగాడు, ఏమిటి ఇంకా ప్రయత్నం చేయట్లేదంటే, ప్రయత్నం చేస్తామని చెప్పి ఏం చేశారు, ఈ సమూహాన్ని అందరినీ విడదీసి అన్ని దిక్కులకి పంపించాడు. ఏ దిక్కుకి రావణాసురుడు సీతను తీసుకెళ్లాడో వీళ్ళకి తెలియదు. వెతకడమే. భూమికి 4 పక్కలకి జనాన్ని పంపించాడు. ఈ సముద్రం వైపుకి దక్షిణ దిక్కుగా పంపించిన సమూహంలో జాంబవంతుడు, ఆంజనేయుడు, అంగదుడు, తారుడు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి వెళ్ళారు. వెళ్తే మధ్యలో స్వయంప్రభ గుహ అంటారు. అందులోకి ఆ గుహలోకి వెళ్తారు. అక్కడ బోళ్ళని ఆహార పదార్థాలు అవి ఉంటాయి. ఆమెతో బాగా సేవింపడతారు. అంతా అయ్యి వీళ్ళు ముందుకు వచ్చేసరికి సముద్రమే. సముద్రం తర్వాత ఏముందో తెలియదు. ఇప్పుడు కనపడుతూ ఉంటే వెళ్తారు. సముద్రమే చాలా పెద్దది. వీళ్ళు దాంతో నిరాశపడిపోయారు. వెనక్కి వెళ్తే సుగ్రీవుడు చంపేస్తాడని భయపడ్డాడు అంగదుడు. వెనక్కి వెళ్తే సుగ్రీవుడైనా చంపేస్తాడు, లక్ష్మణుడైనా చంపేస్తాడు. మనం వెనక్కి వెళ్ళొద్దు. అక్కడికి వెళ్ళాక నేను ఎలాగ అతని చేతిలో, ఎందుకంటే తన తండ్రి చనిపోయిన తర్వాత రాజ్యం తీసుకున్నాడని పిల్లలకి సహజంగా ఉంటుంది కదా, కొంచెం కష్టపెట్టుకుంటాడు మనసు. సరే ఆంజనేయుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఆంజనేయ స్వామి నువ్వు ఇలాగా ఆలోచించద్దు, సుగ్రీవుడు చాలా ధర్మాత్ముడు, అతన్ని నిన్నేమి సంహరించడు, మీ అమ్మ అంటే చాలా ప్రీతి, ఆమె కోసమైనా నిన్నేమి అనడు, ఏం చేయడు, నువ్వే యువరాజువి, ఏమీ భయపడద్దంటే అంగదుడు ఒప్పుకోడు. మా నాన్నని గుహలోకి పంపించి గుహ ద్వారా మూసేశాడు. మరి రాముడిని పట్టుకుని మా నాన్నని వెనక నుంచి చంపించాడు. నేను ధర్మాత్ముడని నేను ఎట్లా నమ్ముతాను? కాదంటాడు. కాదని నేను రాను, మీరందరూ వెళ్ళిపోండి, నేను ఈ మాటలు అన్నానని తెలిస్తే ఎలాగో చంపేస్తాడు, మీరంతా వెళ్ళిపోండి పోండి అంటాడు. అని నేను ఇక్కడ ప్రాయోపవేశం చేసి చచ్చిపోతాను. ప్రాయోపవేశం చేయటువంటి ఆహార స్వీకారం లేకుండా పడుకొని ప్రాణాలు వదిలేయటం అనమాట. వానరులంతా గోల పెట్టారు. తమ రాజు కొడుకు, కొత్తగా రాజు అయిన వాడికి అన్న కొడుకు, యువరాజు, తమలో ఒక సాహసికుడైన కుర్రవాడు
చచ్చిపోతానంటే మిగిలిన వాళ్ళు ఏడవరు, అంతా ఏడ్చి గగ్గోలు పెట్టారు. అయినా సరే ఆ అంగదుడు వినక ఏం చేశాడు, సముద్రంలో స్నానం చేసి అక్కడ ఒక కొండల్లాగా ఉన్నాయి, స్వయం ప్రభ గుహ కూడా ఓ పక్కన అవతల ఎక్కడ ఉంది బిలం, అందులోంచి బయటకు వచ్చి సముద్రం దగ్గరకు వచ్చారు. ఆ కొండరాళ్ల మీద దర్భలు పడుచుకుని పడుకున్నాడు. పడుకునేసరికల్లా వీళ్ళు వానరులు కూడా ఇతను ఇంకా మారడని అనుకుని వదిలేసి ఎట్లా వెళ్ళిపోతాం, అందరూ సముద్రంలో స్నానం చేసి వచ్చి తలా కాసిన దర్భలు పడుచుకుని పడుకున్నారు. పడుకుని సీతారాములు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వాలి ఇవన్నీ చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటూ ఉంటే ఏమైంది, ఇంతలో ఆ పైన వీళ్ళు పడుకున్న కొండ వాటికి పక్కగా ఒక గుహ ఉంది. ఆ గుహలోంచి ఒక పెద్ద గద్ద బయటకు వచ్చి, ఆహాహా ఎంత ఆహారం దగ్గరకు వచ్చింది, నాకు కావాల్సినంత తిండి దొరికింది అనేసరికల్లా ఉనికిపోయారు వీళ్ళంతా. అది మామూలు గద్ద కాదు, చిన్న సైజు, వానరులకే భయం వేసేంతంటే అది ఎంత ఉంది సైజు. హడిలిపోయారు. హడిలిపోతే అంగదుడు అన్నాడు, ఆంజనేయుడితో చెప్పాడు, మనం తన సంపాతి సూర్యుని కుమారుడు, మనం సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతుంటే యుద్ధం చేశాడు చూడు జటాయువు, ఇతని తమ్ముడు అన్నాడు. యుద్ధం చేసి చచ్చిపోయాడు కదా, మనం ఆ జటాయువులాగా రామకార్యంలో చనిపోనన్నా చనిపోలేదు, అతను మాత్రం రాముడి కోసం చనిపోయాడు, అంత గొప్పవాడి కోసం, మనం ఇలాగే ఉన్నాం అనగానే వెంటనే ఆ గద్ద కేకలు పెట్టింది, ఎవరు ఎవరు జటాయువు మరణించాడని చెప్తున్న వాళ్ళు ఎవరు, నాకు కనపడండి, నాకు కనపడండి, జటాయువు మరణించడం ఏంటి, నా తమ్ముడు, నేను ఎంతో కాలానికి విన్నాను ఈ మాట అని కేకలు పెట్టారు. పెట్టేసరికి భయపడుతూనే వెళ్ళారు. వెళ్ళి జటాయువు ఇట్లా మరణించాడు అని చెప్పారు. చెప్పేసరికల్లా వాళ్ళ ఏడ్చాడట ఆయన సంపాతి, నేను సంపాతిని, మా తమ్ముడు, నేను ఇక్కడ పడిపోయాను, వాడు అక్కడ జనస్థానంలో పడిపోయి ఉంటాడు, రెక్కలు లేవు నాకు, వృద్ధుణ్ణి, రెక్కలు లేవు, నేను ఆహార సంపాదన చేసుకోలేను, అందుకని ఈ గుహలోనే ఉంటా, కుమారుడు రోజు ఆహారం తెచ్చిపెడతాడు సంపాతికి కుమారుడు తెచ్చిపెడతాడు అని చెప్పి ఏం జరిగింది అని అంతా కనుక్కుని, వాడు రావణాసురుడు సముద్ర లంఘనం చేస్తే మీకు దొరుకుతాడు, సముద్రంలో ఒక లంక ఉంది, కాంచన లంక, అక్కడ ఇతను నివాసంగా ఉంది, చాలా పెద్దది, అక్కడ సీతను బంధించి ఉంచవచ్చు అని చెప్తాడు. చెప్పి ఎవరు నువ్వు, నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నీకు రెక్కలు ఎందుకు కాలిపోయినాయంటే, ఒకప్పుడు ఇది ఎప్పటి సంగతి, వృత్రాసురుడు అంటే ఏ నాటి కథో అది, వీళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు, కృతయుగం నాటి వాళ్ళు, ఎప్పటి వాళ్ళో 8,000 సంవత్సరాల క్రితం అని చెప్తాడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగింది. మేము కైలాసం నుంచి బయలుదేరి వస్తూ సూర్యుడి కంటే వేగంగా వస్తామని రావాలని బయలుదేరాము, నేను నా తమ్ముడు, ఆ సూర్యుడి దగ్గర నుంచి కిందకు వచ్చాం. ఆ వచ్చేటప్పటికి రెక్కలు, సూర్యుడు, మా తమ్ముడేమో సొమ్మసిల్లిపోయాడు, ఎంతో పెద్దది కనపడింది సూర్యబింబం. తర్వాత ఎర్రని స్త్రీలు, వేదగానం వినపడింది, అంటే సూర్యనారాయణని సమీపిస్తూ ఉంటే వీళ్ళు సూర్యుని సంతానం అని మాత్రం 2 వాక్యాలు నేను చదివాను. ఆయన్ని సమీపించేసరికల్లా వీళ్ళకి వేదగానం వినపడ్డము, సూర్యుడి సమీపంలో ఓంకారాలు అవి వినిపిస్తాయట, నాసా వాళ్ళు కూడా కనిపెట్టారన్నారు సూర్యుడిలో ఒక సౌండ్ ఉందని. ఇదే వేదగానం వినపడింది. ఎర్రటి స్త్రీలు, ఎర్రగా ఉన్న వస్త్రాలు ధరించిన స్త్రీలు కనపడ్డారు, కిరణాలు అన్నమాట, సూర్యకిరణాలు కనిపించారు. ఆ విపరీతమైన ఆ వేడిమికి మా తమ్ముడు సొమ్మసిల్లిపోతుంటే ఏమైపోతాడోనని రెక్కలు కప్పాను నేను వెనక నుంచి, నా రెక్కలు కాలిపోయినాయి, తమ్ముడు ఎక్కడో పడిపోయాడు, నేను ఇక్కడ పడిపోయాను. నిశాకరుడు అనే ఒక మహాముని ఆశ్రమం ఇక్కడ ఉండేది, ఈ రెక్కలు విరిగిపోయి కాలిపోయి పడున్నా నన్ను చూశాడు ఆయన, నేను ఆయన కేసు చూస్తూనే ఉన్నా. బోళ్ళంతమంది జంతువులు అవి ఆయన ఆశ్రమం చుట్టూతా తిరిగేవి, ఎన్నో జంతువులు ఆయన వెనకాల ఉండేవి. నేను ఆయనకు నమస్కరిస్తే ఆయన గుర్తుపట్టాడు నన్ను. ఇది వరకు నువ్వు మీ తమ్ముడు మానవ రూపాల్లో నన్ను చూసేవాళ్ళు కదా, నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇట్లా వచ్చింది, రెక్కలు కాలిపోయినాయి, నా తమ్ముడు ఎక్కడో పడిపోయాడు అని చెప్పాను. చెప్తే అప్పుడు ఆయన చెప్పాడు, రెక్కలు వస్తాయి నీకు, చాలా కాలం తర్వాత ఈ సీతాదేవి సీతాన్వేషణలో ఉన్న రాముడికి నువ్వు ఒక సహాయం చేస్తావు, అప్పుడు నీ రెక్కలు వస్తాయి అని చెప్పాడు. ఈ తమ్ముడి మరణ వార్త విన్నాడు కదా, ఈయన్ని తీసుకెళ్ళి నన్ను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి అంటే, తమ్ముడికి వెళ్ళాక అక్కడ జలతర్పణాలు అవి విడిచి మళ్ళీ వచ్చాక ఈ కథ అంతా చెప్తాడనమాట. నా కుమారుడు సుపార్సుడు రోజు ఆహారం తెచ్చి పెడతాడు నాకు,
ఆలస్యం అయిపోయింది, ఆకలితో ఉన్నాను నేను. ఆ రోజు ఏ రోజైతే తిందామా? సీతాపహరణ జరిగిందో ఆ రోజున నాకు ఆకలిగా ఉంది, చీకటి పడిపోయింది. నా కుమారుడు వచ్చాడు. ఏమిటి ఇంత లేటుగా వచ్చావు, ఎందుకని కేకలేసాను, ఆలస్యమైంది ఎందుకని. నేను కేకలేస్తే నా కుమారుడు చెప్పాడు, నాకు ఆహారం తీసుకొచ్చే సమయంలో నల్లటి వాడొకడు బంగారపు రంగులో మెరుపు తీగలాగా కాంతులీనుతున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. నా కుమారుడు వాళ్ళిద్దరిని నాకు ఆహారంగా ఇద్దామని వాళ్ళకి అడ్డం పడ్డాడు. వాళ్ళకి అడ్డం వెళ్తే ఆ నల్లని వాడు అతి మర్యాదగా నాకు దారి విడువు, కార్యాంతరం మీద ఉన్నానని చెప్పాడు. అతని మర్యాద పాటించి, ఆ నల్లని వ్యక్తి యొక్క మర్యాద పాటించి పక్కకి తప్పుకున్నాడు నా కుమారుడు. అతను ఎవరో నేను పని మీద వెళ్తున్నా తప్పుకో అని చెప్పినప్పుడు తప్పుకోవాలి. మర్యాద పాటించి నా కుమారుడు పక్కకి తప్పుకుని ఆకాశంలో ఎగిరి నా వైపుకి వస్తూ, ఇది టైం పట్టింది కదా, వాళ్ళు ఎవరో రావటం ఆగటం ఇదంతా, ఆకాశంలో నా వైపుకి వస్తూ ఆకాశభూతాలని ఇతడెవరు, ఆమె ఎవరు అని అడిగితే ఇతను రావణాసురుడని, ఆ రామ రామ అని అరుస్తూ తన్నుకులాడుతున్నటువంటి ఆ స్త్రీ సీత అని తెలుసుకున్నాడు. ఆ మాట నాకు చెప్పాడు. ఖచ్చితంగా నాకు తెలుసు, రావణాసురుడే సీతని తీసుకెళ్ళాడు. సముద్ర లంఘనం చేస్తే మీకు సీత దొరుకుతుంది. నాకు నిశాకరుడు కూడా చెప్పాడు, మహాముని. ఆయన చెప్పిన ప్రకారం ఇది సంపాతి చూస్తుండగానే ఆయన వెనక నుంచి ఇట్లా రెక్కలు రావడం మొదలుపెట్టాయి. అబ్బా, ఎర్రటి రెక్కలు, కొత్త రెక్కలు వస్తే ఎట్లా వస్తాయి, ఆ, క్రమంగా కదా ముదురు రంగు వచ్చేది, అప్పుడే చిగురు ఆ, అట్లా రెక్కలు రావడం మొదలుపెట్టి ఆశ్చర్యపోయారు వీళ్ళు. పెద్ద పక్షి, దాని ఈకలు రెక్కలు చూస్తుంటే వీళ్ళు నిర్ఘాంతపోయారు. ఆయన చెప్పాడు, నాయన దక్షిణ దిక్కుగా వెళ్ళండి, సముద్రం దాటండి, సీత దొరుకుతుంది. దానికి తార్కాణం నా రెక్కలు రావటమే. అంతే. సీత దొరికించడానికి నేను ఉపయోగపడతా. ఇప్పుడు నేను వృద్ధుణ్ణి, పెద్దవాణ్ణి, నేనేం చేయలేను, రావణాసురుణ్ణి నేను సంహరించలేను. ఆ వార్త వాడిని చూసి సీత ఎక్కడుందో సీత జాడ కనుక్కుని రాముడు చెప్పండి, రాముడి చేత రావణాసురుణ్ణి చంపించి నా తమ్ముడి చావుకి ప్రతీకారం సాధించండి అని చెప్పి, నా రెక్కల బలాన్ని నేను చూసుకుంటాను, మీరు మాత్రం సముద్రం దాటండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది సంపాతి కథ. అయితే ఒక విశేషం ఏముందంటే ఇక్కడ నేను 2-3 గురువు గారులు చెప్తుండగా విన్నాను. మా అక్కయ్య బాగా శ్రద్ధగా అందరు గురూజీలను ఫాలో అవుతుందిలే, చక్కగా రామాయణాలు భారతాలు వింటుంది. తను విన్నదనమాట. నేను 1-2 సందర్భాల్లో 2-3కి చెప్తే చాలా ఉపయోగపడింది. ఈ సంపాతి పక్షలాభం అనేది ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది రామాయణంలో. మామూలుగా మనం వాల్మీకి రామాయణంలో కొన్ని శ్లోకాలు, కొన్ని ఘట్టాలు కార్యసాధనకు ఉపయోగపడతాయి కదా, మన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇవి కొన్ని యూజ్ అవుతాయి మనకి. ఆ ఉపయోగపడే వాట్లలో అనారోగ్యాన్ని పోగొట్టుకోవటానికి సంపాతి పక్షలాభం ఉపయోగపడుతుంది. ఒకటే శ్లోకం, సర్వదా క్రీతామెత్న సీతాం అధిగమిష్యథ పక్షలాభో మమాయం వసిద్ధి ప్రత్యయకారక. ఇంతే శ్లోకం, 2 లైన్లు. ఇది మనకి కిష్కింధకాండ చివరి సర్గల్లో కనపడుతుంది. నిదానంగా వెతకండి. శ్లోకం నెంబర్ అవి నాకు గుర్తులేవు, శ్లోకమే నాకు తెలుసు. సర్వదా క్రియతామెత్న సీతామధిగమిష్యథ పక్షలాభో మమాయం వసిద్ధి ప్రత్యయకారక. దీన్ని మనం విష్ణు సహస్రనామం చదువుకున్నట్టుగా సర్వదా క్రియతామ్యత్న సీతామధిగమిష్యథ పక్షలాభో మమాయం వసిద్ధి ప్రత్యయకారక, ఇలా చదువుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఓహో, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లా రామకార్యానికి ఎంతమంది ఎన్ని రకాలుగా సహాయం చేశారో చూడు చేయ. అది ధర్మం, అది అదే అనుభవం. దానికోసం నిలబడింది, గెలుస్తుంది ఖచ్చితంగా. కాస్త ఆలస్యమైనా అక్కడెక్కడో చనిపోయాడు జటాయువు. అవును, కాలాంతరంలో ఆయనకి నీళ్లు వదలాల్సిన అన్నయ్యకి వార్త తెలిసి నీళ్లు వదిలించేందుకు కూడా, ఎందుకంటే రెక్కలు రాకముందే ఈయంతో సంపాతిని తీసుకెళ్లి సముద్రం దగ్గర తర్పణాలు విడిపించారు. జటాయు మరణానికి ప్రతిక్రియ కూడా చేశారు. అది ఇలాంటి ఒక ధర్మకార్యానికి సహాయం చేసినందుకు ఆయనకి రెక్కలు వచ్చినాయి. ఆయన్ని తలుచుకుంటే మనకు కూడా ఆరోగ్యం రావచ్చు. ఖచ్చితంగా అండి కదా. కథ చెప్పండి పిల్లలకి, తప్పకుండా. మీరు రామాయణ గాథలు వింటే కనుక కొన్ని కథలు ఇట్లా ప్రత్యేకంగా కనపడతాయి. సంపాతి కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా అంటే చాలా మందికి అంటే జటాయు గురించి తెలిసినంతగా సంపాతి గురించి పెద్దగా తెలియదేమో రమ్మగారు. తెలీదు, ఎందుకంటే సుందరకాండలోకి వెళ్ళిపోతాం మనం. అవును, వెతకడానికి వెళ్ళారు, ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేశాడు దాకా వెళ్ళిపోతాం. మధ్యలో వీళ్ళు స్వయం ప్రభ గుహలోకి వెళ్ళటము, ప్రాయోపవేశం చేసుకోవటము, వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకోవటము, మళ్ళీ సర్దుకోవటము, అవన్నీ మనకు తెలియదు.
సంపాతి ఊరికే తెలుసు ఒక్క హాఫ్ మినిట్ ఈ రామాయణ కథ సంపూర్ణ రామాయణం ఆ సినిమాలో ఒక గద్ద క్యారెక్టర్ చూపిస్తారు, సంపాతి చెప్పాడు అని. ఓకే, ముఖ్యమైన ఘట్టం, చాలా ముఖ్యమైనది కదా, ముఖ్యమైన మెయిన్ ఘట్టం. కదా. ఇది ఈ శ్లోకం కనుక చదువుకుంటే చక్కగా ఆరోగ్య ఉపయోగపడుతుంది. సమస్యలు కుదుట పడతాయి. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే జయ.